జాగ్రత్త, వాడు అసలే టెన్షన్ లో ఉన్నాడు. కొరికినా కొరుకుతాడు రాస్కల్ గాడు. అలాంటిదేం జరగదు. వీడు నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఇక నుంచి నీతో మాట్లాడట. ఎరా నాతో మాట్లాడన్నావా? ఏది ఒకసారి నేనివ్వను. వాడికి నీ మీద కోపంగా ఉంది. వాయ్? అతనితో స్నేహం చేయటం వల్ల నాకన్ని చెడ్డ బుద్ధులొచ్చాయి, మంచి బుద్ధులు నేర్పించక్క అని నా దగ్గరకు వచ్చాడు. వెళ్ళి ట్రైన్ ఎప్పుడు వస్తుందో కనుకురా పో. సార్, ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏం చెప్పనయ్యా, ఏదైనా సరే సార్. వర్షంలో ఆగి ఆగి ఉన్న జనం అంతా అందులో ఎక్కి ఎక్కి ట్రాక్ లో జామ్ అయ్యి సార్ సార్ అలా లాగి లాగి చెప్పక్కర్లేదు సార్. ఎంత లేటో చెప్పండి చాలు. 5 నిమిషాలా? 5 గంటలు. 5 గంటలా సార్? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైమా? సార్ మీలాంటి స్వీట్ పర్సన్ నేను ఇంతవరకు మీట్ అవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రే దేవదాస్, మనకిప్పుడు 5 గంటల ఛాన్స్ దొరికింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయితో జాలీగా గడపాలి. ఓకే రాయ్, నువ్వు ఎస్ అంటేనే నాతో ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావు. రావటం లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేశాను. పక్కనే ఫేమస్ గుడి ఒకటి ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుంటామన్నారు డాడీ. వెళ్దామా? నీకోసం గుడికేంటి, మళ్ళీ బడికెళ్ళమన్నా నేను రెడీ. వెళ్దామా? ఓ సారీ. దేవదాస్, దేవదాస్, దేవదాస్. చూడండి వాడిని, చూడండి వాడి నాటకాలు. ఎక్కడికైనా వెళ్ళి చావన్నానని ఎలా అలిగి ట్రాక్ మధ్యలో కూర్చున్నాడు.